గౌడ కల్లుగీత సంఘాల సమన్వయకర్త మరియు కుల సంఘాలన్నిటిని కూడా గౌడ కుల సంఘాలన్నిటిని కూడా ఏకం చేపిస్తూ ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సభాధ్యక్షులు బాలరాజు గౌడ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా సమయాభావం ఆల్రెడీ 2 అవుతుంది. నేను రెండు విషయాలు చెప్పదలుచుకున్నా. దయచేసి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పెద్ద మనసు చేసుకొని నిన్న ప్రభుత్వం ఇచ్చిన జీవో సర్దార్ సర్వాయి పాపన్న 374వ జయంతి ఉత్సవాలకు సంబంధించి నిన్న ప్రభుత్వం ఒక జీవో జారీ చేయడం జరిగింది. దాంట్లో మీ తమ్ముడుగా, మీ సోదరుడిగా ఇవాళ ప్రభుత్వంలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నందుకు నన్ను చైర్మన్గా, మిగతా మీ అందరి అనుభవాన్ని మిమ్మల్ని అందరినీ కన్వీనర్గా అపాయింట్ చేసుకోవడం ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నేను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా పెద్దలందరూ మన్నించి, నేను అప్పటికి ఫోన్లు చేయించిన, మెసేజ్లు పెట్టించిన, 3 గంటలకి ఈరోజు మనం బీసీ సంక్షేమ భవన్, దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్లో మనం సమావేశం పెట్టుకొని రేపు జరగబోయే 374వ సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతి ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను ఏ విధంగా చేసుకుందామో, ఎట్లా చేద్దామని చెప్పి, మీ అందరికంటే వయసులో చిన్నవానైనా సరే మీ అందరి సహకారం నాకు ఉంటుందని చెప్పి ఆశిస్తున్న ఈ వేదిక సాక్షిగా మీరందరూ కూడా సహకరించి, ప్రభుత్వం తరపున గత ప్రభుత్వంలో ఎట్లాంటి కార్యక్రమాలు జరిగినాయి, ఏం జరిగినాయి అన్నీ తెప్పించుకొని చూసుకొని ప్రతి పేపర్ని, ప్రతి జీవోని కూలంకషంగా చదివి, గత ప్రభుత్వంలో ఇచ్చిన నిధుల కంటే కూడా ఈసారి ఇంకొంచెం నిధులు కూడా ఎక్కువ కేటాయించుకోవడం జరిగింది. మరి మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా రేపొద్దున ఇవాళ మీటింగ్కి కూడా మీరు అందరు రావాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా చాలామంది పెద్దలు చాలా విషయాలు చాలా క్లుప్తంగా చెప్పినారు. ఖచ్చితంగా రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా, అది జాతీయ పార్టీ అయినప్పటికీ కూడా, కొన్ని కులాల ఆధిపత్యం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా సరైన వేదికల మీద నా కులాన్ని, నా బలాన్ని ఖచ్చితంగా నేను రిప్రజెంట్ చేస్తా. భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వంలో నా వల్ల మొన్న కూడా జరిగిన దాంట్లో బడ్జెట్లో కూడా మీరు గమనించి ఉంటారు, దాదాపు 9,200 కోట్ల రూపాయలు కేవలం బీసీ సంక్షేమానికి మనం కేటాయించుకోవడం జరిగింది. కేటాయింపులు మాత్రమే కాదు, వాటిని తీసుకొచ్చి ఖర్చు పెట్టే విధంగా నా వంతు కృషి నేను చేస్తా. అదేవిధంగా ఇంతకుముందు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టు ట్యాంక్ బండ్ మీద ఇచ్చిన దాని మీద కూడా రాత్రి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఆఫీసర్స్ అందరితోటి కూడా, అధికారులతో మాట్లాడినాము. దాంట్లో ఎట్లాంటి ఇబ్బంది లేదు. ఈ ప్రభుత్వంలో మన టెన్యూర్లో ఖచ్చితంగా మీ అందరి సహాయ సహకారాలతో ఖచ్చితంగా సర్దార్ సర్వాయి పాపన్న గారి స్టాచ్యూని ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేసే విషయంలో ఈ ప్రభుత్వం చాలా క్లియర్గా ఉంది. మనం కూడా అంతకంటే స్పష్టంగా ఉన్నాము. ఖచ్చితంగా అది సాధించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా గౌడ భవన నిర్మాణ విషయంలో కానీ, బీసీ కులగణన విషయంలో కానీ, కాంగ్రెస్ మేనిఫెస్టో బీసీ డిక్లరేషన్ చేసినప్పుడు ఆ కమిటీలో నేను కూడా మెంబర్గా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ బీసీ డిపార్ట్మెంట్కి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీలో నాకు చిన్న వయసులో అన్ని అవకాశాలు వచ్చినాయి. ఖచ్చితంగా బీసీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే బాధ్యతను మీ తమ్ముడు తీసుకుంటాడు. మీరందరూ కూడా నాకు వెన్నంటి ఉండి నన్ను నడిపించాలని చెప్పి మరొకసారి ఈ సభా వేదిక సాక్షిగా మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ, ఈ సమావేశానికి ఇప్పుడు 3 గంటలకు జరిగే సమావేశానికి కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ, మరి సమయభావం వల్ల నేను తొందరగా వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి నేను చాలాసేపు కూడా అయింది. మీరందరూ ఆ సమావేశానికి రావాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.